కుందేలు మొహం రౌండ్ షేప్లో ఉంటుంది కదా, అది వేస్తున్నారన్నమాట. ఆ తర్వాత దానికి చెవులు ఉంటాయి, పెద్ద చెవులు. ఆ చెవులన్నీ రెండు వైపులా వేసుకోవాలి. తర్వాత ఏం చేస్తాం, ఆ చెవులు పలచగా ఉండవు కదా, తిక్కుగా ఉంటాయి, అందుకని కొంచెం లావుగా వేయాలి. సో డబల్ లైన్ వేసేయాలి అక్కడ కదా. ఆ తర్వాత వాటికి కళ్ళు, బ్రహ్మాండమైన కళ్ళు ఉంటాయి దానికి. ఓకే, ముక్కు, మరి మూతి, మీసం. కుందేలుని చూసామరా ఎప్పుడైనా? చూసే ఉంటారులేండి, సాధారణంగా టెక్స్ట్ బుక్స్లో అక్కడ కనబడుతూ ఉంటాయి కదా. ఇవి వేశారు, కళ్ళు వేసేయడమే. ఆ తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు వాటికి నెమ్మదిగా కింద రెప్పలు ఉంటాయి కదా, రెప్పలు వేయాలి. ఇవేంటో తెలుసా? మీసాలు. అర్థమైందా? మీసాలు వేస్తున్నారు. ఆ తర్వాత ఏం చేయాలి, నెమ్మదిగా బాడీ వేసుకోవడం. ఇంకా అది కూర్చుందనమాట కుందేలు. అడవిలో అంతా తిరిగి 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 కూర్చుండిపోయింది పాపం. అది మీకోసం అని చిన్న పిల్లలు వచ్చారు నా డ్రాయింగ్ నేర్చుకోవడానికి అనుకుంటూ అది కూర్చుంది మీ దగ్గరికి వచ్చి, మిమ్మల్ని చూస్తూ కూర్చుంటుంది. చూడండి అవునా? అవేంటో వేళ్ళు, దాని వేళ్ళు అవి. అర్థమైందా? ఇది కాలు భాగం, ఇది పొట్ట భాగం. ఈ విధంగా ఫస్ట్ ఎప్పుడైనా మనం స్కెచ్ వేసేసుకోవాలి. మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ పెన్సిల్తో స్కెచ్ వేసుకొని ఆ తర్వాత అవుట్లైన్ ఇచ్చేసారనుకోండి, అప్పుడు రంగులు నింపేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా ఏమేమి రంగులు వాడామో, గుర్తుంది కదా? ఆ కలర్స్తో వేసేసాం, ఈజీగా అయిపోతుంది. మీరు కావాలి అనుకుంటే కనుక వాటర్ కలర్స్ డబ్బా ఉంటుంది కదా చిన్నది, అందులో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లర్నర్స్కి మాత్రమే ఇది. నెమ్మదిగా హాలిడేస్లో ఎప్పుడైనా మీకు టైం ఉన్నప్పుడు ఇలా డ్రాయింగ్ నేర్చుకుంటూ ఉండండి. ఈ డ్రాయింగ్ ద్వారా మనకి సగం టైం పాస్ అవుతుంది, బోర్ కొడుతుంది అన్న పదం ఉండదు. ఇవాళ రేపు పిల్లలు అస్తమాటు పార్కులకి వెళ్ళినా వాళ్ళకి బోర్ కొడుతుంది ఇంటికి వచ్చేటప్పటికి. ఇలాంటివి చేసుకున్నారనుకోండి కొంత టైం పాస్. మీరు యూట్యూబ్లు చూస్తూ ఉంటారు, దానికన్నా ఇలాంటివి నేర్చుకుంటూ ఉండండి. మీ స్కిల్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. అవునా కదా? మీలాగే నేర్చుకున్న వాళ్ళే కదా ఇప్పుడు ఇలాంటివి వేసి పెడుతున్నాం. అలాగే మరి మీరు నేర్చుకొని పెద్దగా ఇలా వేసి 10 మందికి చూపించాలి కదా మాకు డ్రాయింగ్ వచ్చు అని. సో మీరు అందరూ కూడా డ్రాయింగ్ నేర్చుకుంటే చక్కగా ఆనందంగా ఉంటుంది మీకు. అప్పుడు మీరు పెద్దవాళ్ళు అయ్యాక మీరు కూడా ఇలాగే డ్రాయింగ్ వేసి ఇంకో నలుగురికి చూపిస్తే అప్పుడు అనుకుంటారు, అబ్బో ఎంత బాగా వేశారో వీళ్ళు డ్రాయింగ్ అని. అవునా కదా? చిన్నపిల్లలు ముఖ్యంగా చక్కగా హాలిడేస్లో ఎండలో తిరగకుండా ఇంట్లో ఇలాంటి పనులు చేసుకుంటారని నేను కొన్ని డ్రాయింగ్స్ పెట్టాను. మరి మీరు ప్రాక్టీస్ చేశారో చేయలేదో నాకు తెలియదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎప్పుడు ఎన్న సెలవులు వచ్చినప్పుడు ఈ డ్రాయింగ్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, సరేనా? ఒక్కసారి యూట్యూబ్ ఆన్ చేశారంటే దాని దారిని అది వస్తూ ఉంటుంది. మధ్యలో ఆపేసుకొని మళ్ళీ మీరు ఇలా డ్రాయింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా అమ్మ వాళ్ళది విసిగిచ్చక్కర్లేదు. వాళ్ళు ఏమనరు, డ్రాయింగే వేస్తున్నారు కదా నువ్వేం చూస్తున్నావు అన్న డౌట్ రాదు వాళ్ళకి. చక్కగా ఈ ఛానల్ పెట్టుకొని వేసుకొని చూడండి. లేదా ఫోన్లో చిన్నగా ఉందనుకోండి, మీ టీవీ ఉంటుంది కదా, టీవీలో స్క్రీన్ పెద్దగా ఉంటుంది కదా, అందులో చూసుకుంటే క్లియర్గా పెద్దగా బొమ్మ కనబడుతుంది, సరేనా? అమ్మ వాళ్ళు కూడా ఇవన్నీ చెప్తారు, కాదంటలేదు. మీరు కూడా ఇలా చూసుకున్నారనుకోండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి అయిపోవచ్చింది ఇది కదా. ముఖ్యంగా ఇది చిన్న పిల్లలకి ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి మాత్రమే ఇప్పుడు వేసిన ఈ బొమ్మలన్నీ మేము చిన్న పిల్లలకి మాత్రమే. ఇది పెద్ద ఇంకా ముందు నుంచి మేము కొంచెం 5th 6th 7th పిల్లలకి తగ్గట్టుగా వేసి చూపిస్తాం. చూసారా? ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో జంతువులు. వాటికి మాటలు రావు కానీ మాట్లాడాలనుకుంటే అవి. ఇలా ఉందన్నమాట కుందేలు బొమ్మ. ప్రాక్టీస్ చేసి చెప్పండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ మమ్మీ వాళ్ళందరికీ చెప్పి
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? వెరీ గుడ్. క్యారీ ఆన్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు లెర్నింగ్లో కార్టూన్లో ఉపయోగించేటటువంటి కుందేలు బొమ్మ వేయడం జరిగింది. ఇది 9x11 ఇంచులతో వేసాం. ఇది మీడియం వాటర్ కలర్స్ వాడింది. ఈ డ్రాయింగ్లో వేయడానికి అవుట్లైన్ బ్లాక్ మార్కర్ ఉపయోగించాం. కలర్స్ నింపడానికి వాటర్ కలర్ బ్రష్ పెన్లు ఉపయోగించాం. కుందేలంటే చాలామందికి, ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎంతో ఇష్టం. దీనిని కొంతమంది ఇంట్లో పెంచుకుంటారు కూడా. దీనికోసం చిన్న బోన్ చేయించి అందులో ఉంచుతారు. చిన్న గార్డెన్ ఫెన్సింగ్తో ఏర్పాటు చేసి అందులో వాటిని వదిలిపెడతారు. కుందేళ్ళు అడవిలో బొరియలు చేసుకొని వాటిలో నివసిస్తాయి. నేలను త్రవ్వి దుంపలు తింటాయి. ముఖ్యంగా కుందేలుకి క్యారెట్ దుంప చాలా ఇష్టం. ఇవి అడవిలోనూ ఇంట్లో గార్డెన్లోనూ గంతులు వేస్తూ పరిగెడుతూ తిరుగుతూ ఉంటే ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. అంతేకాదండి, పంచతంత్ర కథలో సింహం కుందేలు కథ ఉంది కదా. కుందేలు తెలివితేటలు కూడా చాలా బాగుంటాయి. కుందేలు తన తెలివితేటలతోనే అడవిలో మిగతా జంతువులన్నిటినీ కాపాడిందని మనకి పంచతంత్ర స్టోరీలో తెలుస్తుంది మనకి కదా. మరి ఈ బొమ్మని ఏ విధంగా వేయాలి అన్నది నేను ఇప్పుడు మీకు చెప్తాను, సరేనా?